అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, ఎగ్జాక్ట్గా 6:57 వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమి అని మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, వచ్చేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. నిన్న తర్వాత ముల్కల్చిరు మార్కెట్ ఏమన్నా రెండు యాక్షన్లో ఏమైనా ధర పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, సో ప్రస్తుతానికి మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం, తర్వాత ముల్కల్చిరు వెళ్దాం. స్టాక్ అయితే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది, దాదాపుగా ఒక 10-15% మేర దిగుమతి తగ్గింది ప్రస్తుతానికి. అలాగే వెంకటేశ్వర మండి లైన్లో ఈ పక్క అయితే భాగ్యలక్ష్మి అలాగే సిఎల్టీ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి తగ్గింది. ఓవరాల్గా అంటే మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెలతో పోల్చుకుంటే ఒక 10-15-20% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి ప్రైస్ అంటే రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమని చూడాల్సి ఉంటుంది. దిగుమతులు అటు ఇటుగా వస్తాను, ఏం దిగుమతి 10-15% నిన్న అంటే కొంచెం అటు ఇటుగా వస్తాను. వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్ అయితే లేదు. మనం లాస్ట్ 2-3 రోజులు ఇంకా చూసుకున్నా కూడా వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అంటే దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది, దాదాపు ఒక 10-15% మేర తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్ మార్కు. చూద్దాం, 9 గంటలకైతే అప్డేట్ ఉంటుంది కదా. నెక్స్ట్ మీకు అనంతపూర్ అలాగే కలికిరి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే నేటితో పోల్చుకుని తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏమని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అవుతుంది. చూద్దాం, వేలంపాట్లు కూడా ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్కి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇంకా తర్వాత ముల్కల్చిరు మార్కెట్ అయితే 150 రూపాయల లోపలే, తర్వాత 2 యాక్షన్లో కూడా ఇదే జరిగినట్టు సమాచారం. ఇక ఎవరికైనా తక్షణంతగా భూవరం స్టార్టర్ ఎండ్ ఇచ్చారు, అలాగే టపాక మీకు కావాలనుకుంటే ఈవెన్ కళ్యాణదుర్గం కానీ ముదిగుబ్బ అలాగే కుప్పం